కోర్సెస్ ఎలా ఎంచుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే అందులో టైం ఇన్వాల్వ్ అయ్యింది, అందులో ఇన్వెస్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యింది. అందుకని ఇవాళ రేపు ఒక బీకామ్ కోర్స్ తీసుకున్నారనుకోండి సార్, అది మేనేజ్మెంట్ కోర్సు. ఆ మేనేజ్మెంట్ కోర్సులో ఖాళీ ఓన్లీ అకౌంటింగ్, ఓన్లీ ఫైనాన్స్, ఓన్లీ హెచ్ఆర్ నేర్చుకోవడంతో పాటు ఇంకా వెర్సటైల్గా దానికి రిలేటెడ్గా ఉన్న సాఫ్ట్వేర్ ఏం నేర్చుకోవాలి, దానికి రిలేటెడ్గా ఉన్న కోర్సెస్ మనకి ఏమున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ టాలీ అని ఒక కోర్స్ ఉందండి మేనేజ్మెంట్ కోర్సులో, చాలా ముఖ్యమైనది. దాంతోపాటు టాలీ కోర్స్ నేర్చుకోవాలి, అట్లాగే కంప్యూటర్ కోర్స్ ఒకటి నేర్చుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే ఇవాళ రేపు ఇంటర్వ్యూయర్స్ ఖాళీ ఓన్లీ ఒక మేనేజ్మెంట్ కోర్సు, ఒక అకౌంటింగ్ క్వశ్చన్స్ అడగట్లేదు. వాళ్ళకి పరిపక్వమైన నాలెడ్జ్, అన్ని అవగాహన ఉంటేనే. మేము ఉన్నప్పుడు ఓన్లీ ఒక్క పని చేసేవారు. ఈ రోజున ఒక పని మల్టీ టాస్కింగ్ లో వాళ్ళకి అన్ని రకాలైన నాలెడ్జ్ కూడా చాలా ఇంపార్టెంట్. లేకపోతే వాళ్ళకి జాబ్స్ దొరకడం చాలా కష్టం. అందుకని మా యూనివర్సిటీలో, ఇక్ఫా యూనివర్సిటీలో పిల్లలకి ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పుతాము. మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు మాట్లాడగలగాలి, నువ్వు చెప్పగలగాలి, నువ్వు ప్రాబ్లము అర్థం చేసుకోగలగాలి, ప్రాబ్లమ్ని నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, ప్రాబ్లంకి నువ్వు సొల్యూషన్ వెతకగలగాలి. అప్పుడే నిజమైన స్టూడెంట్, నిజమైన మెంటరు.